ఇది మా వర్క్ రూమ్. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము. వీ హ్యావ్ 1 hour to come back. ఎండాకాలం వస్తే ఖచ్చితంగా తినాల్సిన ఫుడ్ పుంజులు. ఇది నా వర్క్ టైం. నేను జనరల్గా డైలీ ఈ టైంకి నేను తీసిన వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకుంటాను. ఇప్పుడు మా అమ్మాయి కూడా ఇంట్లో నిద్రపోతూ ఉంటుంది కాబట్టి నాకు పెద్ద డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు. సో ఇంట్లో మా అత్తయ్య వాళ్ళు పాపని చూసుకుంటారు, నేను నా వర్క్లో బిజీగా ఉంటాను. నేను ఒక 1 or 2 hours ఇలాగా ఎడిటింగ్ చేసుకుంటాను. దెన్ మళ్ళీ ఇంటికి వెళ్ళి అమ్మాయి పని చూసుకుంటాను. ఇప్పటివరకు మీరు చూసింది నేను జనరల్గా డైలీ నా లైఫ్లో నేను ఏం చేస్తాను అనేది. ఈ లాక్డౌన్ వల్ల ఊళ్ళో ఉంటే ఇంతకన్నా చేయడానికి పెద్ద పనులే ఉండవని నా ఆలోచన. సో జనరల్గా లేస్తాము, పిల్లల్ని చూసుకుంటాము, ఇంట్లో పనులు, అంటే వర్కౌట్ చేస్తాము. సో ఇంతకన్నా పెద్దగా ఏముండవు. ఇది నాకు ఇక్కడ చాలా రొటీన్ లైఫ్ అయినట్లుగా అనిపిస్తుంది. సో ఇది కాకుండా అసలు నేనెవరు, నేనేంటి అని చెప్పాలంటే, నా పేరు లక్ష్మీ ప్రసన్న, నా ఏజ్ ఇప్పుడు 25. మిడిల్ క్లాస్ అమ్మాయికి అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి, నాకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయి, ఆ సిచ్యువేషన్స్లో నేను వాటిని ఎలా ఫేస్ చేశాను, సో ఇలాంటివన్నీ పోస్ట్ చేయడానికి నేను మెయిన్గా ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఒక అమ్మాయి ఏ పని చేయాలన్నా కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి.
మిడిల్ క్లాస్ అమ్మాయి అంటే ఫస్ట్ తన ఇంట్రెస్ట్ కన్నా కూడా సొసైటీ ఇంట్రెస్ట్ని చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. నాకు చాలా సిచ్యువేషన్స్ ఎదురైనాయి, నేను చెయ్యాలి అనుకున్నవి చేయలేకపోయినవి. నాకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయి, వాటిని నేను ఎలాగ ఫేస్ చేశాను అనేది మెయిన్ థీమ్ ఇన్ మై ఛానల్ అనమాట. సో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అంటే చాలామంది చాలా రకాలుగా కమ్యూనిటీలో క్వశ్చన్స్ వేస్తారు. నువ్వు అలా ఎందుకున్నావు, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, నువ్వు అదెందుకు చేయలేదు, నువ్వు ఇలా ఎందుకు చేయలేదు. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇది నా లైఫ్ నేను జీవించాలనుకుంటున్నా. అంతేకాని పక్కన వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతారు, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారు, లేదా పక్కింటోళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా మన సోల్మేట్ హస్బెండ్ అవ్వచ్చు, హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా అవ్వచ్చు. సో పేరెంట్స్ అవ్వచ్చు, అత్తమామలు అవ్వచ్చు, వాళ్ళేమనుకుంటారు. వాటిని ఫేస్ చేసి వాటిని క్రాస్ చేసి వెళ్ళగలిగితేనే నీ లైఫ్ నీకు సాటిస్ఫైడ్గా ఉంటుంది, నీకంటూ ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో ఆ హ్యాపీనెస్ కోసం నేను ఎలాగా నాకు వచ్చిన సిచ్యువేషన్స్ని క్రాస్ చేశాను ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? సహజంగా అనుకుంటామండి, ఎందుకంటే ఎవరికి నచ్చదు పక్కన వాళ్ళ లైఫ్లోకి తొంగి చూడడం. నేను అనుకుంటాను, అందుకే కదా సెలబ్రిటీస్ లైఫ్స్, ఒక సింగరో లేకపోతే యాక్టరో లేకపోతే టిక్టాక్ స్టార్స్ అనో ఏదో ఒకటి. సో వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళ పోస్టులు మనం ఎందుకు చూస్తున్నాము? వి జస్ట్ వాంట్ టు నో అంతే. వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళ లైఫ్ ఏంటి, వీళ్ళ నుంచి మనం ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చా, లేకపోతే వీళ్ళ లైఫ్లో మనకి ఏమైనా మెయిన్ కామెడీ కూడా ఉంటుందండి. సో మనం ఒకటి చూస్తున్నాము అంటే అది మనకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా కూడా ఉండాలి. సో నా దానిలో ఎంటర్టైన్మెంట్ ఉండదు అని నేను చెప్పలేను. మోర్ ఓవర్ ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి. నాకు ఒక చిన్న డాటర్ కూడా ఉంది, మీరు వీడియోలో చూసుంటారు ఆల్రెడీ. ఇప్పుడు 9 months. తనని నేను ఎలా చూసుకుంటున్నాను, తనకి నేను ఏం ఫీడ్ చేస్తాను, తనకి బాత్ ఎలా చేపిస్తాను, లేదా వగైరా వగైరా చాలా ఉంటాయి కదండి కిడ్స్ అంటే. మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, ఇంటి పక్కన పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు, ఇట్లా చెయ్యమ్మా ఇట్లా ఉంటుంది పిల్లకి, అవన్నీ కూడా. సో నేనేం పాటిస్తున్నాను ఏమో మీ లైఫ్లో మీకు హెల్ప్ అవ్వచ్చు. యాజ్ ఏ యంగ్ మదర్స్ ఇప్పుడున్న రోజుల్లో ఆఫీసెస్ అని స్టడీస్లో, ఇప్పటి వరకు స్టడీస్లో ఉండి అప్పటి నుంచి జాబ్ చేసుకుంటూ వాళ్ళు ఇంట్లో ఉండే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఇంట్లో ఉండి పేరెంట్స్ దగ్గర తెలుసుకొని, పెద్దవాళ్ళని అడిగి కనుక్కొని అట్లా జాగ్రత్త చూసుకోవడానికి. ప్రెగ్నెన్సీ టైంకి నేను ఇంటికి రావడం, ఇట్లా అన్నీ తెలుసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా చిన్న చిన్న టిప్స్ కానీ, నేను ప్రెగ్నెన్సీ అప్పుడు నేను ఎలాంటి మెజర్స్ తీసుకున్నాను, నేను ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసేదాన్ని, లేదా ఇంకా ఏమైనా మనకు అవసరం, ఒక ఆడపిల్లకి ఇది ఈ ఇన్ఫర్మేషన్ చెప్తే అవసరం అనిపించేవన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అంతేకాకుండా మ్యారేజ్ లైఫ్ అంటే, మ్యారేజ్ అనేది ఆడపిల్ల జీవితంలో చాలా పెద్ద విషయమే. తన లైఫ్ మొత్తం చేంజ్ అయ్యే విషయం. కొత్త ఫ్యామిలీలోకి వెళ్ళాలి, అత్తమామలు, వాళ్ళ హస్బెండ్ కానీ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే వాళ్ళు, తోడుకోడళ్ళు ఉంటే తోడుకోడళ్ళు, ఆడపడుచులు, అంటే మొత్తం కొత్త మనుషులు. సో కొత్త మనుషుల్లోకి మనం వెళ్ళినప్పుడు మనకి చాలా ఫస్ట్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, అంతేకాకుండా చాలా చాలా ఇబ్బందులు వస్తాయి, అదేవిధంగా చాలా మంచి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అసలు నా లైఫ్ స్టైల్ ఎలా మారింది, వ్లాగింగ్, దీనికి నేను అసలు ఎందుకు దీన్ని చూస్ చేసుకోవాల్సి వచ్చింది, నాకు దీని మీద ఇంట్రెస్ట్ అని నాకే ఎలా తెలిసింది, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలుసుకోవాలని ఉంది కదా. సో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాలి. నా వీడియోని ఇంకా ఎంతోమందికి రీచ్ అయ్యేలాగా మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ and please like my video. Stay tuned for more videos. Thank you.